సైబర్ అరెస్ట్ పేరుతో బెదిరించి లక్షలు కాజేయాలని ప్లాన్ చేసిన సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా తప్పించుకున్నాడు కరీంనగర్కు చెందిన ఓ యువకుడు. దాదాపు 2 గంటలకు పైగా బెదిరింపులో కొనసాగిన తెలివిగా వ్యవహరించి వారి బారి నుంచి బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చిరువేలు శ్రీకాంత్ సింగర్గా ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్గా కొనసాగుతున్నాడు. ఇక మధ్యాహ్నం వచ్చిన ఓ కాల్ ద్వారా పోలీసు అధికారులమంటూ కొందరు వీడియో కాల్లోకి వచ్చారు. ఆ తర్వాత తాము చెప్పినట్టు వినకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ కథలు అల్లారు. దానికి సంబంధించిన అనేక ఫోటోలను సైతం పంపించారు. దేశంలోని పేరుగాంచిన మహారాష్ట్ర పోలీస్ అధికారి ఎన్కౌంటర్ ఎక్స్పర్ట్స్ దయానాయక్ పేరుతో ఓ లెటర్ను సైతం పంపించారు. ఇవన్నీ జరగడం ఒక ఎత్తైతే మరోవైపు దాదాపు 2 గంటల పాటు వరుస వీడియో కాల్స్ చేస్తూ చివరకు డబ్బులిస్తే వదిలేస్తామంటూ ఆఫర్ పెట్టారు. మొదట ఎక్కడైనా తన వివరాలు మిస్యూజ్ అయ్యాయా అని అనుకున్న శ్రీకాంత్ ఈ ముఠా పన్నాగం అర్థం చేసుకుని వెంటనే మీడియాను సంప్రదించారు. ఎవరైనా సరే ఇలాంటి కాల్స్ వస్తే వారితో ధైర్యంగా మాట్లాడాలని, సైబర్ అరెస్టు అనేది రకరకాల పేర్లతో నేరస్తులు వాడే పన్నాగమని శ్రీకాంత్ అంటున్నారు. ఈరోజు నా లైఫ్లో ఊహించని కని విని ఎరగని సంఘటన జరిగింది సైబర్ క్రైమ్ వాళ్ళ వల్ల. సో అదేంటో ఖచ్చితంగా మీకు చెప్పాలి అనే ఉద్దేశంలో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నేను ఈవెంట్కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 అవర్స్లో హ్యాంగ్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, సో మీ ఫోను డిస్కనెక్ట్ అవుతుంది, మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది. ఏంటి సార్ అంటే అది అనేలోపే నాకు వాట్సాప్లో కాల్ వస్తుంది. ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతోని వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే శ్రీకాంత్ ఇస్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడితే ఎస్ సార్ ఐఎమ్ శ్రీకాంత్ అని చెప్పడంతో మీ ఫోన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి, సో మీ మీద కేసు ఫైల్ అయింది ముంబైలో. సో మీరు 2 అవర్స్లో మీరు ఫాస్ట్గా ఇక్కడికి కొలావానో ఏదో స్టేషన్ పేరు చెప్పారు, కొలావానో అక్కడికి రావాలి అని చెప్పేసి అనడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి కేసు అవడం ఏంటి, ఇదంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం. ఈరోజు నా లైఫ్లో ఊహించని కని విని ఎరగని సంఘటన జరిగింది సైబర్ క్రైమ్